కొనుక్కోవాలన్నమాట మనం. డిమార్ట్ లో కానీ షాప్ లో కానీ దొరుకుతుంది. బెస్ట్ ఫార్మ్స్ అంటే ఇది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ స్టాప్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఏంటది ఏంటది స్టాప్ చేస్తాం కాదు కాదు ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఫ్యాబ్ అంటే ఇదే ఇంగ్రీడియంట్ మీరు చూసారు కదా, ఒక సినిమాటిక్ వ్యూలో వచ్చింది కదా. ఇది మీరు డిమార్ట్ కొనుక్కోవచ్చు. ఎంత ప్రైస్ ఉండదు అంటే 60 రూపీస్. 61 రూపాయి. 1 రూపాయి కూడా ఇవ్వాలి మీరు, తప్పదు. 61 రూపాయలు. ఈ వాటర్ కూడా అప్పుడప్పుడు తాగుతున్నాం. వాటర్ లేవు, మళ్ళీ అందరూ అయితే ఈ మీరు ఆ గిన్నెది మనకున్న ఒకే గిన్నె గిన్నె సార్ చాలు సార్, మళ్ళీ ఎక్కువైపోతుంది. నిండుకున్నారు మన యూట్యూబర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి. ఈసారి ఇంకా ఉన్నాయి సార్ ఇందులో. మీరు ఇదే బౌల్ మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఎందుకంటే మాకున్నది ఒకే ఒక బౌల్. దీని తర్వాత ఇంకేం లేదు. ఇదేమో పీడియాషూర్కి వచ్చిన మూత. స్పూన్. ఈ స్పూన్ ఎలా దొరికిందో మాకు అర్థం కావట్లేదు. బూస్ట్ లో చూడగానే వచ్చేసింది. బూస్ట్ ఓపెన్ చేస్తే అక్కడే ఉంది. ఇది మేము రాత్రి తిందాం అనుకున్నాం, కాకపోతే వీడియో చేద్దాం. నాకు వీడియో చేద్దాం కాదు, అది రాత్రి మాకు తెలిసింది. దీన్ని ఉడకబెట్టాలని తెలిసింది మాకు. మీరు సౌండ్ చేయకండి, మా సబ్స్క్రైబర్స్ డిస్టర్బెన్స్ అవుతుంది బాగా. ఎవరికి సబ్స్క్రైబర్స్ సౌండ్ తగ్గించేస్తున్నారు, స్పీడ్ రాని. 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దాని ఇన్నో ఒకటి. మనకు 9 సబ్స్క్రైబర్స్, నలుగురు ఒకళ్ళు. అయితే 5 సబ్స్క్రైబర్స్ ఎవరు మాకు 5 సబ్స్క్రైబర్స్ మనం చేస్తాం వీడియో. ఇప్పుడు ఇది శనగలు మామూలుగా అయితే మేము రాత్రి ఉందాం. నేను రాత్రి తిద్దాం అనుకున్నాం, కాకపోతే ఏమైందంటే ఇది నానబెట్టన్న విషయం నా రాత్రి తెలిసింది. కాబట్టి ఈ దీంట్లో మనం నానబెట్టి అక్కడికి పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలా వరకు ట్రై చేసాము. కొద్దిగా మీ మాట్లాడక మా సబ్స్క్రైబర్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. మరి యూట్యూబ్ వీడియో నిండుగా ఉండడానికి. అయితే మీకు ఉడకబెట్టాలని విషయం మన రాత్రి తెలిసింది. 3 hours వరకు కష్టపడి ఉడకబెట్టాము, కానీ అది ఉడకలేదు. అందుకని ఇప్పుడు ఉడకబెట్టడం కదా సార్, నానబెట్టడం. సారీ, మీరు పాయింట్ ఇస్ ఓకే. అయితే ఇప్పుడు దీన్ని సోక్ చేసాము 12 hours వరకు. సార్ మా సబ్స్క్రైబర్ సోక్ అంటే తెలియదు సార్. సోక్ అంటే నానబెట్టడం. ఉడకబెట్టడం ఇప్పుడు ప్రశాంత్ గారు ఇప్పుడు ప్రక్రియ చెప్తారు మాకు. మనకి ప్రక్రియ ఎలా ఉండాలంటే ప్రక్రియ. అయితే దీన్ని మనం ముందుగా తీసుకోవాలి. అయితే ఈ కెటిల్ చూసారు, ఒకటే కెటిల్ మాకు. ఇది హాస్టల్ కూడా ఒకటే కెటిల్ ఉంటుంది. ఈ కెటిల్ లోకి మనం ఇలా పోయాలి. కింద పడిపోతున్నాయండి, మనకి అంత నీట్నెస్ లేకపోయినా కింద పడినా వేసేయాలి. ఎందుకు మాకు అన్ని కొన్నే. ఈ బిన్ కూడా కింద పడింది లేదు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వాటర్ అయితే ఆ వాటర్ ఇందాక సూచ్ చేసిన వాటర్ అయినా సరే వెళ్ళి తీసుకొద్దాం పదండి, ఏం కాదు. ఫాలో మీ. మా రూమ్ ని వీడియో తీయకండి, ఎందుకంటే మా రూమ్ అంత నీట్గా ఉండదు. వెనకాల మ్యూజిక్. మీరు మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేసినట్టయితే, ఇది మా వాటర్ ట్యాంకర్. మా యూనివర్సిటీ పేరు చెప్పకూడదు, మా యూనివర్సిటీ ఉన్న ఒకే ఒక వాటర్ ట్యాంకర్. లాస్ట్ టైం చూసినట్టయితే మీరు 5 పల్స్ అయింది సార్. ఇది చూడండి ఒకసారి మీరు. సెల్ఫీ కావాలి సార్. ఫ్యాన్స్ అందరూ ఏందో ఎక్కడ అక్కడ వచ్చారు. సెల్ఫీ కావాలి సార్ మాకు. సెల్ఫీ మా ఫోన్ తీసుకోలేదు. అరే ఫ్యాన్ అదే హీరో పక్కన తిరుగుతారు కదా, వాళ్ళు ఏమంటారు? మా టోపీ తీసుకెళ్ళండి, వీళ్ళు తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్. సార్ ఆ వాటర్ పారేసి నింపేయండి మీరు. తినండి. ఇంకా మీరు చూసేటైతే బాటిల్ కూడా ఎలా నింపొచ్చో మీకు అర్థమైపోయింది.
బాటిల్ కొడుతున్నా పప్పు కొడుతున్నా ఈ మా డైరెక్టర్ కొత్త ఫోన్ అందుకని అలైట్ చేస్తున్నాడు, మీరేమనుకోకండి. డైరెక్టర్ కాదు, కెమెరామెన్. లెట్స్ గో అండ్ స్టార్ట్ మ్యూజిక్, ఎంజాయ్ ది మ్యూజిక్. టన్ 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 టన్. అని మేము అనగా బ్యాగ్ మా మా ఒక సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఏం చేస్తున్నాడు చూడండి లోపల. ఖాళీ దొరికితే ఫోన్, ఖాళీ దొరికితే ఫోన్. ఎవరు నేను కాదు దొరకపోయినా ఫోనే. అదిగో బిజీ, మళ్ళీ ఫోన్. ఎప్పుడు బిజీ. ఇందాక ఫ్లైట్ మోడ్ పెట్టాము ఆ షూట్ కోసం, అయినా ఫ్లైట్ మోడ్ తీసేసి సార్ షూట్ కి టైం ఇచ్చినప్పుడు షూట్ లోనే ఉండాలి మీరు. మా యూట్యూబ్ షార్ట్ రెడీ అయింది సార్. షార్ట్ రెడీ అయింది సార్ మాకు. దీనిలో పెరిగావా సార్? నేను పెట్టాను సార్ దాన్ని. అడిగావా? అడగలేదు సార్. అయినా పర్లేదు, హాస్టల్లో ఎందుకు బాగున్నాయి. పెట్టాను, మా ఫోన్ మీద అయితే పెట్టారు మీరు. సరే ఇప్పుడు ఇది ఉడకబెట్టడం అలా నేర్చుకున్నాం మనం. ఉప్పు ఎంత వేయాలని మేము చాలా వేరే వీడియోలు చూసాము. కానీ అంటే మేము చాలా చాలా రీసెర్చ్ చేసి అన్ని చోట్ల తెలుసుకుంది ఏంటంటే మేము తగినంత ఉప్పు వేయాలని మాకు తెలిసింది అనమాట. అది తగినంత ఆవిడకి తెలియదు అంత మేము కూడా తగినంత ఉప్పు వేస్తాము. ఇక్కడ ఉంది ఇక్కడ. మా యూట్యూబర్స్ కి సబ్స్క్రైబర్స్ కి దీంట్లో తీస్తేనే బాగుంటుంది. నోటా సాల్ట్ వేయాలి. టాటా సాల్ట్ సార్, మంచి కంపెనీ ఉన్న సాల్ట్ ఇది, మంచి పేరున్న కంపెనీ యొక్క సాల్ట్. వాళ్ళకి తెలియదు కదరా ఈ కంపెనీ చేస్తాం మనం. వాళ్ళకి మాల్ ఉప్పు అనుకుంటే లోపల కొనుక్కుంటే చూపించిలాగా తగినంత సార్ ఇది తగినంత ఉప్పు అండి. ఆ తగినంత ఇందులో వేసుకోవాలి మనం. ఇది సరిపోతుంటే వేసేయండి సార్, పర్లేదు. ఇది కామన్ అలా పెట్టుకోవాలి మనం. ఇది స్పైక్ అండి మనకి. ఇది కిట్లు అందరికి తెలుసు, మీరు అలా జూమ్ చేయగలేదు. ఇప్పుడు బాగా జిమ్ చేస్తున్నాడు నువ్వు అడవుట్ కానీ మీరు సరే చూసినట్టు ఇప్పుడు ఇది ఉడకబెట్టే లోపల మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాం. ఒక పిట్ట కథ చెప్తాం. ఈ పిట్ట కథ వీడు చెప్తాడు. ఇది నాకు తెలియదు కదా. అయితే మనకి పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. అలా అనగనగా ఒక రాజు, పెట్ట కదా, రాజుకి 7 పెట్టలు పుట్టారు. పెట్ట కదా నాకు ముందు పెట్టల గురించి చెప్తున్నాను. అయితే 6 పెట్టలు చేపలు ఎన్ని, 7 పెట్ట చేప అనలేదు. అది ఎందుకు అనేది మనం బ్రేక్ తర్వాత అర్థం చేసుకుంటాం. ఇక్కడ మాకు అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు బ్రేక్. నాకు అంతవరకు వచ్చింది, అందరికి గుర్తులేదు. ఇంకా సరే పెట్ట కథకి వినందుకు చాలా అభినందనలు. అభినందనలు. మా వాడికి కొంచెం ఫాదర్ కాబట్టి తెలుగు కొద్దిగా అంటే కొద్దిగా. సో ప్లీజ్. అయితే మనం చూస్తున్నట్టే సాంగ్స్ అయితే అది గొరక ఎందుకు పెడుతుందనే మనకి తెలియదు. ఇలా 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 అనాలి. అయితే మనం చూస్తున్నట్టయితే ఇది గొరక లేకపోతే మాడిపోతుంది. ఆ గొరక మనకి ఎందుకు పెడుతుంది అనేది మనకి తెలియదు. అంటే మనకి వేయచ్చు కానీ ఏం మనకు తెలియదు కదా. చూద్దాం సార్ ఏమన్నా. ఆల్రెడీ వచ్చి ఉడకబెట్టాం కదా, అది మనకి వాళ్ళకి తెలియదు కదా. పొగేం సార్, పొగ రావట్లేదు. రామ్మ ఈ- పొగమ్మ. సరే సరే ప్రసాదానికి వాడతారు, గుగ్గిలు వేసుకోండి. గుగ్గిలు వేసుకుంటారు, బోర్ కొట్టినప్పుడు స్నాక్స్ వాడుతుంది. ట్రైన్ లో బాగా తింటారు. కొంచెం మసాలా పొగలు బాగా పనికి వస్తుంది. గూగుల్ లో చూద్దాం. ఫ్యాక్ట్స్ అబౌట్ శనగలు. ఉడకబెడితే పొగ వచ్చింది బయట. ఇంగ్లీష్ లో చిక్ పీస్ అంటారు. 100 grams of chickpeas is equal to 364 calories. Can you zoom me out? అవుట్ అంట, Not that much. అవుట్ అంట. Hey, come on. Record this beautiful motion. Very. శనగలు అయితే మాకు చల్లగా అయితే ఉంటుంది బయట. అయితే మేము 15 degrees టెంపరేచర్ లో ఉన్నాం. సో మాకు ఇది మా చాలా బాగా పనికొస్తుంది. ఇది మరి నాకేది? నీకు కూడా వస్తుంది సార్. దీనికి మనకి స్పాన్సర్ వచ్చేసరికి డాక్టర్ సార్ అవుట్ పెట్టాడు సార్. అమ్మో 2 ప్యాకెట్లు పంపించినట్టున్నారు కదా నీకు టాటా సల్ట్. టాటా సల్ట్ చూస్తే అండ్ పీడియాష్యూర్ మూత. ఒక స్పూన్ కూడా మన సార్ అది కెటిల్ కంపెనీ ప్రెస్టీజ్ దీన్ని ఏమంటారు, స్పాన్సర్ చేసింది. ఓకే. అంటే నాకే టేస్ట్లు వేస్ట్ చేసి చెప్పండి, టేస్ట్ చేసి కొంచెం ఉడగలరా మంచి ఉడకాలంటండి. ఈమె మాట్లాడిపోతే మా సబ్స్క్రైబర్స్ బోర్ ఫీల్ అవుతారు. బోర్ 5 సబ్స్క్రైబర్స్.
ఇంత బాగా ఉడకడం అయితే మనం ఎక్కడ చూడలేం. దీన్ని మనకి మళ్ళీ వంశీగారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. అదృష్టవంతురాలు. రాదు కదరా. రాదా? అదృష్టవంతుడు. రాలు కొంచెం తెలుగులో వీకి పర్లేదు అదృష్టం. అయ్యా నా తెలుగు పడిపోయింది నాకు అయితే ఇచ్చిన పర్లేదండి, మా దగ్గర ఇంకో బీన్ కూడా ఉంది, కింద పడినా పర్లేదు. డోంట్ వేస్ట్ ఫుడ్. మళ్ళీ కింద పడేశారు. ఇతన్ని బహిష్కరిస్తాం. ఇట్స్ వెరీ నైస్. నాకు ఒక బీన్ మీద చేసేవాడు. ఇంకా ఈ వాటర్ ఇంకా డ్రైన్ చేద్దాం ఈ వాటర్ ని. మా డైరెక్టర్ గారికి ఏం లేదా? డైరెక్టర్ గారి తర్వాత వీడియో తీసిన తర్వాత మీరే తింటున్నారు ఇద్దరు. కెమెరామెన్ ఇక్కడి నుంచి రాకండి, మా బాత్రూమ్ దగ్గర ఉంటాయి. ఇక్కడ పారపోసి వచ్చామన్నమాట. ఇందులోంచి మా ఒక్క డబ్బాలో పోసుకుంటున్నాం. డబ్బా కలిసి గిన్నె. ఇది కూడా మాకు ఫ్రీ వచ్చింది, ఇది ప్రసాదం పెడితే వచ్చింది. దీన్ని మనం మల్టీ టాస్కింగ్ మనకు వస్తుంది. దీన్ని మనం ఇలా కూడా పట్టుకోవచ్చు. రెండు కుక్కేలు చెడిని ఇలా పట్టుకోవచ్చు. సో మనకి వేడి తగలకుండా. సార్ మాకు కాలుతాం సార్. మండిపోతుంది సార్ ఇంకా. సార్ ఫ్యాన్ కాదు. మా యూజ్ కాలిపోతుంది. అది ఇది మీరు ఇట్లా చూడకలేదు, ఒక సినిమాటిక్ వ్యూ చేస్తాను చూసుకోండి. అవును ఇక్కడే చూడే. ఒక స్నాప్ ది పవర్ వస్తుంది. స్నాప్ వీడియో ఆన్ చేసి వీడియో ఆన్ చేసా పవర్ వస్తే అప్పుడు స్నాప్ ఇలా ఇదా స్క్రీన్ షాటా? స్నాప్ సైడ్ ఒక చిన్నదండి చూడు. ఇదా? అదే దీనికనే పవర్ వస్తాయి.